ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు సక్రమంగా చేసుకోగలుగుతారు. రావాల్సిన ధనం ఇరుక్కుపోవటం, మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించి ఇబ్బంది పడటం, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్న అనుకూలమైన ఫలితాలు రాకపోవటం, వదిలేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రయోజనాలు రావటం, చిన్న చిన్న విషయాల వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందటం, పిల్లలు ఒక దారిలోకి రావటం, వాళ్ళు విద్యాపరంగా మంచి మార్కులు సాధించడం, అనుకున్నటువంటి ఉద్యోగం రావటం, ఇవన్నీ మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. ఈ వారం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తుంది. కొన్ని విషయాల్లో మీరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి మార్పులు, మీరు ఆశించి ఎక్స్పెక్ట్ చేసినటువంటి హోప్ పెట్టుకున్న విషయాల్లో అంతగా కానరానటువంటి ఫలితాలు ఈ వారం మీరు చూడబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ భగవంతుడి దృష్టిలో తప్పు లేకుండా మీ కృషి ఏదో మీరు చేస్తారు, మీ కష్టమేదో మీరు పడతారు. సానుకూలమైన అనుకూలమైన ఫలితాల కోసం ఇబ్బంది పడకుండా మీకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకుంటారు. ఎదుటివాడు నలగకుండా ఉంటే చాలు, మన జీవితం ఇలా వెళ్తే చాలని చెప్పి కొంతమంది భావిస్తారు. అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు అద్భుతమైనటువంటి వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టి అఖండమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహాలు శుభకార్యాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఆ రకమైనటువంటి చర్చలు ఫలిస్తాయి. అదే కోణంలో కాంట్రాక్టులు కానివ్వండి, లీజులు కానివ్వండి, గనుల వ్యాపారం కానివ్వండి, ఇటుక వ్యాపారం కానివ్వండి, నిర్మాణ సంబంధమైన వ్యాపారం కానివ్వండి, ఇవన్నీ 3 పూలు 6 కాయలుగా నడుస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని దక్కించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించవు. ఎదుటి వాళ్ళు మత, కుల, ప్రాంతీయ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రాతిపదికనే గుర్తింపు అనేది జరుగుతుంది. కానీ టాలెంట్ అనేటువంటి దానికి నిజమైనటువంటి గుర్తింపు మాత్రం రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విషయంలో మీరు చాలా తీసేసినట్టుగా ప్రవర్తించాలి, కానీ దాన్ని మనసుకు తీసుకొని మీరు మాత్రం బాధపడద్దు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, మీకు కావాల్సిన వ్యక్తులు, మీ హితం కోరే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ కోసం మీరు దృఢంగా ఉండాలి, గట్టిగా పనిచేయాలి, మానసిక సంతోషాన్ని కలిగి ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ దైవికంతో, కప్పు సామ్రాణితోటి, ఈ రెండింటి కలిపి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డ్ లభిస్తుంది.